పర్యాటక రంగంలో సరికొత్త ప్రయోగానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రివర్స్ టూరిజం పేరుతో ఆదివాసీలకు నగర జీవనాన్ని పరిచయం చేసే వినూత్న కార్యక్రమం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆదివాసీ టూరిజం ఎక్స్పోజర్ ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. ఆదిలాబాద్ ఆదివాసీలను హైదరాబాద్కు తీసుకువచ్చింది పర్యాటక శాఖ. సిటీలోని పర్యాటక ప్రాంతాల్లో పర్యటించారు. రివర్స్ టూరిజం పేరుతో పర్యాటక శాఖ ఆదిలాబాద్లోని ఆదివాసీలను హైదరాబాద్కు తీసుకొచ్చింది టూరిజం శాఖ. ఉట్నూరులో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో 250 మంది ఆదివాసీలు 5 ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్కు వచ్చారు. నగర అభివృద్ధిని ఆదివాసీలకు చూపించాలనే లక్ష్యంతో ఈ రివర్స్ టూరిజం కార్యక్రమాన్ని చేపట్టింది ప్రభుత్వం. మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా ఆదివాసీలతో కలిసి బస్సులో ప్రయాణించారు. ప్రయాణం మొత్తం వారితో మమేకమై మాట్లాడుతూ విద్య, అభివృద్ధి అవకాశాలపై అవగాహన కల్పించారు. బయట ప్రపంచాన్ని చూడటంతో పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. విద్యార్థులకు చదువులపై ఆసక్తి పెరిగి భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకుంటారన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. టూరిజం బస్సులు పెట్టి మొదటి విడతగా ఈరోజు 250 అనేది ఇక్కడ తీసుకురావడం జరిగింది. వాళ్లకు హైదరాబాద్ ఇప్పుడు వస్తూ బస్సులో చూస్తుంటే ఆ ఆకాశహర్మ్యాలు, ఆ మల్టీ స్టోర్ బిల్డింగ్ చూస్తూ ఉంటే అందులో బస్సులో కామంటా ఉంది. మా ఊరంతా దీనిలో పడుతుంది అని అంటే ఎందుకు ఈ పని చేస్తూ ఉన్నామంటే చదువుల పట్ల, అంటే ఇవన్నీ సీయింగ్ ఈజ్ బిలీవింగ్. చెప్పడం వేరు, వినడం వేరు, చూడడం వేరు. అందుకని వీటిని చూపించడం ద్వారా వాళ్ళ ఆలోచనలో కొంత స్ఫూర్తి కావచ్చు, అవగాహన కావచ్చు. ముఖ్యంగా వాళ్ళ మా పిల్లల్ని కూడా ఎందుకు ఈ వాతావరణం, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, ఎందుకు ఈ వాతావరణం అంటే దానికి ప్రధానంగా చదువు. కాబట్టి వాళ్ళ పిల్లల చదువుల పట్ల ఆలోచన స్పృహ కలగాలి, గొప్ప చదువులు చదివించుకోవాలి. వాళ్ళ ఆస్తి అనేది భూముల కంటే ముఖ్యంగా వాళ్ళ పిల్లలే వాళ్ళ ఆస్తి. ఆ పిల్లల చదువులకే వాళ్ళకి ఆస్తి. సో అది ఒక కారణం, ప్రధాన కారణం. హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ బిడ్డలు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఇచ్చిన మాట ప్రకారం వారికి శంషాబాద్ ఎయిర్పోర్టును చూపించారు. ఆ తర్వాత ట్యాంక్ బండ్ లో బోటింగ్ చేశారు. సిటీలోని పర్యాటక ప్రాంతాలను చూపించారు. తారామతి బారాదరికి వచ్చిన అడవి బిడ్డలకు మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు పర్యాటక శాఖ అధికారులు. ఆ తర్వాత వారితో కలిసి భోజనం చేశారు మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్. హైదరాబాద్ టూర్ పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఆదివాసీ బిడ్డలు. నిజంగా ఆ రోజు ఆ ప్రాంతం నుంచి సుదూర ప్రాంతాలు ఎవరు వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరికి హైదరాబాద్ అంటే తెలియదు. పెద్ద ఈ యొక్క బిల్డింగ్లను చూసి మా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈరోజు వారందరికీ కూడా ఎయిర్పోర్ట్లో తీసుకెళ్తున్నాం. దాని తర్వాత శిల్పారామం, అదేవిధంగా బుద్ధ విగ్రహం, అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూ, అదేవిధంగా జల్విహార్, అవన్నీతో పాటు మిగతా ఏదైతే టూరిజంకి సంబంధించిన ప్లేస్లు ఉన్నాయో చార్మినార్తో సహా రేపటి వరకు కూడా, రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ కార్యక్రమాలు ఉన్నాయి. రాత్రి మన గోల్కొండ తీసుకెళ్లేసి అక్కడ కూడా కొంత లైటింగ్ ద్వారా కొన్ని విజువల్స్ వాళ్ళందరికీ చూపెట్టడం, అదేవిధంగా మిగతా అన్నీ కూడా, అంటే నిజంగా వీరందరూ కూడా అదృష్టంగా భావిస్తున్నారు. వాళ్ళందరూ కూడా మా జీవితంలో ఇక్కడ రాకపోతుండే, ప్రత్యేకించి బ్యాక్వర్డ్ అంటే అసలే ఏం తెలియని ఆదివాసులను ఈ ప్రాంతంలో తీసుకురావడం నిజంగా అద్భుతం. ప్రత్యేకించి జూపల్లి కృష్ణారావు గారు ఆ రోజు మాట ఇచ్చారు, ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు వాళ్ళందరూ కూడా తీసుకొచ్చారు. మేము ఎప్పుడు రాలే హైదరాబాదు. మా సార్లు రేవంత్ సార్, జూపల్లి రాధాకృష్ణ సార్, వెడమ బొజ్జుదాదా సార్ వల్ల మేము అందరం చిన్న పెద్ద అన్నదమ్ములు అందరం 240 మంది దాకా వచ్చినాం సార్. ఇక చూసినమైతే మాకు బాగా మస్తు అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది సార్. మేము ఎప్పుడు రాలే, ఇదే ఫస్ట్ టైం వచ్చినాం. బాగా సంతోషం సార్. మొత్తం బిల్డింగ్స్ ఉన్నాయి, మొత్తం రోడ్లు కూడా పెద్దవి ఉన్నాయి. చూసి చాలా ఆనందపడుతున్నాం సార్. మేము ఈ సిటీ అన్నట్టు చూడడం అనేది టీవీలో చూస్తున్నాం తప్ప మనం ఇట్లా డైరెక్ట్గా చూడలేదు సార్. ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి మాకు కూడా టీవీలలో హైదరాబాద్ అంటే చూస్తున్నాం, కానీ ఇప్పుడు మనం కూడా హైదరాబాద్ వచ్చి చూడడం జరుగుతుంది సార్. రేపు ఉదయం చార్మినార్, గోల్కొండ కోటలను సందర్శించనున్నారు. రివర్స్ టూరిజం ఆదివాసీ సంస్కృతి, నగర నాగరికత మధ్య వారధిగా నిలుస్తోందన్నారు పర్యాటక శాఖ అధికారులు.